పవన్ కళ్యాణ్ తాజాగా గ్రామ సభల కార్యక్రమాన్ని మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో చంద్రబాబు గారు అవి నిర్వహించేవాళ్ళు. ఏదైతే గ్రామ సభలు అన్నది మళ్ళీ ఇంతకాలానికి జరిగినటువంటి, అంటే జన్మభూమి తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో గ్రామ సభలు నిర్వహించారు, కానీ ఆ తర్వాత క్రమంగా గ్రామ సభలు అన్నది కరువైపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా తను కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తను సినిమా యాక్టర్ కూడా కావడంతో సినిమాల కన్నా నాకు దేశం ముఖ్యం, సినిమాల కన్నా సమాజం ముఖ్యం అని ప్రకటించారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని నమ్ముతా అన్నారు. సినిమాలను రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తా అని చెప్పారు. సినిమాల కన్నా దేశం ముఖ్యం అన్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి గుర్తు చేశారు. అదే సందర్భంలో అక్కడ టీచర్లకు గత ప్రభుత్వం అన్యాయం జరిగిందని 77వ జీవో పెట్టి సెలవు రోజుల్లోనూ ఇబ్బంది పెట్టారంటూ, కుటుంబాలను వదిలి ఎన్ని రోజులు ఉపాధ్యాయ వృత్తి కోసం పనిచేయాలి, మాకు న్యాయం చేయండి అంటూ పవన్తో మహిళా టీచర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేయడం. అంటే సాధారణంగా సెలవులు రోజులు అంటే ఎండాకాలం సెలవులు వాటిట్లో పనిచేయమంటే తప్పు అయింది. మరి ఆ లెక్కనైతే మిగతా ఏడాది పొడుగునా ఫ్రీగానే ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ వస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది ఆవిడ. ఏం జరుగుతుందనేది చూడాలి.